హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ అనేది కొత్త యూజర్స్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ ఏ విధంగా రావాలి, సో ఆ నోటిఫికేషన్ ప్లగ్ఇన్ మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఎటువంటి ప్లగ్ఇన్ మనకి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడానికి హెల్ప్ అవుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. సో ఈ ప్లగ్ఇన్ యూజ్ చేయడం ద్వారా మన వెబ్సైట్ ఎవరైనా కొత్తగా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకు ఒక ఎలో అని ఇక్కడ ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఎలా అంటే మన యూట్యూబ్ ఛానల్కి ఎలా అయితే సబ్స్క్రైబర్స్ని మనం పెంచుకుంటామో అదేవిధంగా మన వెబ్సైట్కి సబ్స్క్రైబ్ చేయించుకోవడం ద్వారా ఫ్యూచర్లో మనం పెట్టే పోస్టులు ఏవైతే ఉంటాయో లేదా ఆల్రెడీ ఉన్న పోస్ట్ని మనం అప్డేట్ చేసినా సరే వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో అది ఎలా చేసుకోవాలి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్గా దీని గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దాంట్లో నేను వన్ సిగ్నల్ అని ఒక ప్లగ్ఇన్ యూస్ చేశాను. బట్ ఆ ప్లగ్ఇన్లో కొన్ని లిమిటేషన్స్ ఉండడం వల్ల అది కొంతమంది సబ్స్క్రైబర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్లగ్ఇన్ ఏదైతే మీకు అటువంటి ప్రాబ్లం అనేది లేదు. సో దీనిలో మనం చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని అయితే పెంచుకోవచ్చు. సో అది ఎలా అని కూడా ఇప్పుడు నీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ముందుగా మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే కనుక డాష్బోర్డ్ అనేది డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఈ విధంగా మీరు మీ వర్డ్ప్రెస్ డాష్లోకి వచ్చిన తర్వాత మనం ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో దానికి ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కేవలం పుష్ అని ఈ విధంగా ఎంటర్ చేయండి. సెర్చ్లో పుష్ అని ఎంటర్ చేసినట్టయితే కనుక దానికి సంబంధించిన ప్లగ్ఇన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోలో మనం వన్ సిగ్నల్ వెబ్ పుష్ నోటిఫికేషన్ యూస్ చేసాము. అయితే ఇప్పుడు మనం యూస్ చేసేది వెబ్ పుష్ నోటిఫికేషన్స్ వెబ్ పుషర్ అని ఉంది కదా, ఈ పర్టికులర్ ప్లగ్ఇన్ అనేది యూస్ అయిపోతున్నాం. ఓకే, సో ప్రజెంట్ ఈ ప్లగ్ఇన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. చాలామంది వెబ్సైట్స్లో కూడా యూస్ చేస్తున్నారు. సో నేను కూడా పర్సనల్గా యూస్ చేస్తున్నాను. చాలా ఈజీ సెటప్. లైక్ మనం వన్ సిగ్నల్ లాగా ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. జస్ట్ ఏపీఐ కీ ప్రొవైడ్ చేయడం ద్వారా చాలా ఈజీగా దీన్ని మనం వెబ్సైట్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి అయితే ఈ ప్లగ్ఇన్ యాక్టివేట్ చేయకముందే వెబ్సైట్ అని మళ్ళీ చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు ఎటువంటి నోటిఫికేషన్ అయితే రావట్లేదు మీరు యాక్టివేట్ చేసుకోమని. సో ఇప్పుడు దాని గురించి నేను యాక్టివేట్ చేస్తున్నాను ఈ పర్టికులర్ ప్లగ్ఇన్ని, వెబ్ పుష్ నోటిఫికేషన్ అని. సో దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ వెబ్ పుషర్ కస్టమర్స్ అని చెప్పేసి ఇక్కడ రెస్ట్ ఏపీఐ కీ అని ఒక కీ అడుగుతున్నారు. సో దీన్ని మనం యాక్టివేట్ చేయాలంటే వీళ్ళ యొక్క ఏపీఐ కీని మనం చేయాలి. బట్ ఇక్కడ చూస్తే కనుక మనం కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి వన్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్ నేమ్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు రిజిస్టర్ అని చెప్పేసి మన వెబ్సైట్ నేమ్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో దాని తర్వాత మన నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను నా నేమ్ ఇస్తున్నాను సందీప్. ఓకే, తర్వాత మన మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మీరు ఒక పాస్వర్డ్ అనేది ఈ webpusher.comలో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో రిజిస్టర్ అని ఉంటుంది. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసి డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, రీడైరెక్టింగ్ అని. సో వన్స్ మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇవి ప్లగ్ఇన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లగ్ఇన్లో ఉండే బేసిక్ సెట్టింగ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి యాక్టివేట్ అయిపోయింది. యూ వుడ్ లైక్ టు రిసీవ్ నోటిఫికేషన్ ఆన్ లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ విధంగా మనకి ఎస్ ఆర్ నాట్ ఎట్ అని ఉంటుంది. సో యూజర్ ఎవరైతే ఉన్నారో ఎస్ మీద క్లిక్ చేయగానే ఫ్యూచర్లో మనం ఎటువంటి పోస్ట్ పెట్టినా లేకపోతే ఆల్రెడీ ఉన్న పోస్ట్ మనం అప్డేట్ చేసినా సరే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. సో ప్రజెంట్ అయితే దీన్ని నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అడుగుతుంది, సందీప్ 360 టెక్ వాంట్స్ టు ఎలో బ్లాక్ అని. సో ఎలో మీద క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దానికి సంబంధించి నాకు విండోస్లో కూడా ఒక వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, వీ విల్ నోటిఫై యూ ద లేటెస్ట్ అండ్ న్యూస్ అప్డేట్స్ అని చెప్పేసి మన వెబ్సైట్ నేమ్ ఈ విధంగా యూజర్కి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా యూజర్కి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనం ఈ పర్టికులర్ ఏదైతే ఈ ప్లగ్ఇన్ ఉందో ఈ ప్లగ్ఇన్ యూస్ చేసి మనం నోటిఫికేషన్స్ అయితే పంపించవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు, వెబ్ పుషర్లో డాష్బోర్డ్ కాన్ఫిగరేషన్ ఉంది. సో కాన్ఫిగరేషన్లో మీరు చూసినట్టయితే కొన్ని సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి. ఎనబుల్ వెబ్ పుష్, ఓకే, దీన్ని మనం యాక్టివేట్లో ఉంచుకోవాలి. తర్వాత నోటిఫికేషన్ టైటిల్, సో మనం ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ యొక్క టైటిల్ కనిపించాలి కాబట్టి ఈ విధంగా షార్ట్ కోడ్ అనేది యూస్ చేశారు, post_scroll టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ బ్రాకెట్స్లో. అదేవిధంగా నోటిఫికేషన్ మెసేజ్, సో మనం ఏవైతే మెసేజ్ దాంట్లో ఉంటుందో ఆటోమేటిక్గా మనకి అక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళాలి, ఇది మనకి పోస్ట్ ఏవైతే మన పోస్టులు ఉంటాయో అవి పబ్లిష్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ ఐకాన్, ప్రజెంట్ మన ఫ్యూచర్డ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అంటే మన ఆర్టికల్ రాసే టైంలో ఏదైతే ఫ్యూచర్డ్ ఇమేజ్ యూస్ చేస్తామో ఆ ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది వాళ్ళకి అక్కడ కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇమేజ్, సో ఇది కూడా మన ఐకాన్ లైక్ మన వెబ్సైట్ ఐకాన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్యూచర్డ్ ఇమేజ్ కింద రావడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత చూస్తే ఆల్ యూజర్స్ డిఫాల్ట్గా ఉంది కదా, సో ఆల్ యూజర్స్ అందరికి కూడా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ సెగ్మెంట్ అంటే కేవలం కొంతమంది యూజర్స్ మాత్రం మనం టార్గెట్ చేసి పుష్ నోటిఫికేషన్ పంపించాలి అనుకుంటే కనుక
మనం ఈ క్రియేట్ న్యూ సెగ్మెంట్ని యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం అందరినీ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ యూజర్స్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మీరు చూసినట్టయితే ఆటోమేటిక్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీనిలో మనకి ఆటోమేటికలీ సెండ్ పుష్ నోటిఫికేషన్ వెన్ ఏ న్యూ పోస్ట్ ఈజ్ పబ్లిష్డ్, అంటే మనం కొత్త పోస్ట్ పెట్టగానే ఆటోమేటిక్గా పుష్ నోటిఫికేషన్ వెళ్ళిపోవడానికి అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఆటోమేటిక్లీ సెండ్ పుష్ నోటిఫికేషన్ వెన్ అన్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఈజ్ అప్డేటెడ్, ఆల్రెడీ మన దాంట్లో ఉండే పోస్ట్ అప్డేట్ చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఒక నోటిఫికేషన్ వెళ్ళాలని చెప్పేసి ఇవి రెండు కూడా ఉన్నాయి. వీటిని మీరు రెండు ఎనబుల్లోనే ఉంచుకోండి, వీటిని రిమూవ్ చేయకండి. ఓకే, దాని తర్వాత ఆటో హైడ్ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ ఆటోమేటిక్లీ హైడ్ నోటిఫికేషన్స్ ఆఫ్టర్ ఏ ఫ్యూ సెకండ్స్ వన్స్ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ దిస్ సెట్టింగ్స్ ఇస్ అప్లికేబుల్ ఆన్ విండోస్ ఓన్లీ. సో ఇందా మీరు చూస్తే ఇక్కడ నాకు నోటిఫికేషన్ వచ్చింది, ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోయింది. సో దీన్ని మనం రిమూవ్ చేసి ఇక్కడ అన్చెక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ నోటిఫికేషన్ అనేది వాళ్ళు రిమూవ్ చేసి చూసేంత వరకు కూడా మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి నేను దీన్ని అన్చెక్ చేశాను, మీరు కూడా అన్చెక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి సేవ్ సెట్టింగ్స్ అంటుంది, సేవ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ స్టేటస్, సెటప్ అవన్నీ కూడా ఉంటాయి. సో సెటప్ మీద క్లిక్ చేసిన మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ వెబ్ పుషర్ కస్టమర్ అనే ఏపీఐ కీ ఏదో అది కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీ ఏపీఐ కీ మిస్ అయినా సరే ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు ఎంతమంది మన వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు యాక్టివ్ యూజర్ అని చెప్పేసి 1% రావడం జరిగింది. ఆప్షన్ రేట్ అయినా 100%, అంటే నేను ఇందాక యాక్టివేట్ చేసుకున్నా కాబట్టి క్లియర్గా నా బ్రౌజర్ ఏంటి అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే క్రోమ్ బ్రౌజర్, సో 1 యూజర్ అని చెప్పేసి డెస్క్టాప్ నుంచి వచ్చారని క్లియర్గా విండోస్ యూస్ చేస్తున్నా అని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒకవేళ మొబైల్ నుంచి అయితే కనుక మా విధంగా వాళ్ళ బ్రౌజర్ ఏం యూస్ చేశారు, మొబైల్, అదేవిధంగా ఎటువంటి బ్రౌజర్ నుంచి చేశారనేది ఇక్కడ క్లియర్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ వైజ్గా మనకి ఇక్కడ వస్తాయన్నమాట. June 9 ప్రజెంట్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైం బేస్ చేసుకొని ఇండియా నుంచి ఒక యూజర్ అనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పేసి ఈ విధంగా రీసెంట్ సబ్స్క్రైబర్స్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. ఒకవేళ మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యారు, ఎంతమంది అయ్యారని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ వ్యూ ఆల్ ఉంది కదా, వ్యూ ఆల్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో మనం ఇందాక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా దాని యొక్క లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఒకసారి నేను లాగిన్ అయ్యి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత నా వెబ్సైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేయగానే టోటల్గా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇలా డీటెయిల్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో జియో రిపోర్ట్ కానీ ఇంకా మనం చూడాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఏదైతే ఉందో, సో పుష్ నోటిఫికేషన్ సంబంధించినవి, మాన్యువల్, సో ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఇంకా ప్లాన్స్ కావాలంటే లైక్ మనం అప్గ్రేడ్ చేసుకోవాలంటే దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వెబ్సైట్స్ అనేవి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళ యొక్క అప్ టైమ్ మానిటరింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి దీంట్లో ఉంది. ఆప్షన్ ఫనల్స్, రియల్ టైం ఏవైతే ఉన్నాయో వీటన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీరు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక వీళ్ళ వెబ్సైట్ చూడండి, webpusher.com. మీరు డైరెక్ట్గా గూగుల్లో ఈ విధంగా ఎంటర్ చేసినట్టయితే రావడం జరుగుతుంది. webpusher.com ఈ విధంగా ఎంటర్ చేయగానే మనకి వాళ్ళ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా webpusher.com, మనం ఇప్పుడు యూస్ చేసేది అదే. దానికి సంబంధించిన ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో ఈ ప్రైజింగ్ మీద క్లిక్ చేస్తే అసలు ఫ్రీగా మనకి ఏమేమి వర్క్ అవుతాయి, ప్రైజింగ్లో ఏమేమి ఉంటాయి మీకు డీటెయిల్స్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసిన ఫ్రీ అని చెప్పేసి మనకి అప్ టు 10,000 సబ్స్క్రైబర్స్ అని చూపిస్తున్నారు. సో టోటల్గా మనం ఈ ఫ్రీ వర్షన్ యూస్ చేసి 10,000 సబ్స్క్రైబర్స్ వరకు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే మనం పోస్ట్ పెట్టినప్పుడు 10,000 మందికి రీచ్ అవుతుంది అనమాట. అంటే 10,000 మందికి నోటిఫికేషన్ వెళ్ళేంత వరకు ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మనకి వెబ్సైట్లో ఓన్లీ 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఓన్లీ 100 మెంబర్స్ వరకే రీచ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ ఇండివిజువల్ అని ఉంది. సో మనం మంత్లీ $29 పే చేసినట్టయితే కనుక మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, సో వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్స్ పంపించాలి అనుకుంటే మనం ఇలాగా ప్లాన్స్ని మనకి నచ్చిన ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాన్స్ అన్ని ఏవైతే ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ప్లాన్స్ అన్ని కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్లిమిటెడ్ వెబ్సైట్స్, అన్లిమిటెడ్ పుష్ నోటిఫికేషన్స్, అన్లిమిటెడ్ ఇన్ బ్రౌజర్ మెసేజింగ్, అన్లిమిటెడ్ టీమ్ మెంబర్స్, అన్లిమిటెడ్ సెగ్మెంట్స్. సో ఇక్కడ మనకి అన్లిమిటెడ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు ఇది కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన బేస్ చేసుకొని. సో మనైతే ఇప్పుడు కేవలం ఫ్రీ వర్షన్ మాత్రం యూస్ చేస్తున్నాం, ఎందుకంటే అప్ టు 10,000 సబ్స్క్రైబర్ మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో దాన్ని మనం చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒకసారి ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ వెబ్సైట్ లింక్ నేను కాపీ చేస్తున్నాను. ఓకే, అగైన్ ఇన్కాగ్నిటో విండో, దీంట్లో నేను వెబ్సైట్ని పేస్ట్ చేసి ఈ విధంగా ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇందాక అయితే మనం క్రియేట్ చేసుకున్నామో సో ఈ విధంగా ఎవరైతే మన వెబ్సైట్ మొబైల్లో కానీ లేకపోతే డెస్క్టాప్లో కానీ ఎక్కడ ఓపెన్ చేసినా సరే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నచ్చలేదు, నాట్ యెట్ మీద క్లిక్ చేస్తారు, అయినా కానీ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బెల్ బటన్ కనిపిస్తుంది. సో ఈ బెల్ బటన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వెబ్సైట్కి, మీకు నోటిఫికేషన్స్ మేము పంపిస్తామని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీని మీద క్లిక్ చేసినా సరే వాళ్ళు దానికి సబ్స్క్రైబ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ వెబ్ పుషర్ ప్లగిన్ ఏదైతే ఉందో మన వెబ్సైట్కి రెగ్యులర్గా ట్రాఫిక్ తీసుకురావడానికి, ఎవరైతే మనం సబ్స్క్రైబ్ చేసుకున్నారో, మనం చూస్తే కనుక మన మొబైల్లో కూడా చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, మనం ఏవైతే యూస్ చేస్తుంటాం యాప్స్ వాటిని బేస్ చేసుకొని మనకి వాట్సాప్లో ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో, అలాగే మన వెబ్సైట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ పెట్టిన ప్రతిసారి కూడా వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా మనకి వ్యూస్ ఎక్కువ రావడానికి, మన యాడ్సెన్స్ ఉంటే కనుక యాడ్స్ అనేవి డిస్ప్లే అవడం ద్వారా ఎర్నింగ్స్ పెంచుకోవడానికి కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ బేస్డ్గా ఏదైతే వెబ్ పుషర్ ప్లగిన్ ఉందో ఇది మీకు తప్పకుండా బాగా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, ఈరోజు వీడియోలో మనం ఈ పుష్ నోటిఫికేషన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, దాని యొక్క ఏపీఐ కీని మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్తో ఏ విధంగా లింకప్ చేయాలి, దాని ద్వారా మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరింత ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.